తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును, మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ప్రార్థన. మహోన్నతుడా, కృపగల తండ్రి, మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనత మహిమ ప్రభావం పొందనర్హుడు అయిన దేవుడవు. మీ వాక్యం కొరకు మరొకసారి మీ పాదముల చెంతకు చేరి వచ్చాం ప్రభువా. మీరు మాతో మాట్లాడుటకు ఇష్టపడే దేవుడవు. మొదట మీ దాసుని నిలుపుకొని అందించిన సందేశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మరి ఒక దాసుడు మీ పక్షమున నిలిచి ఉన్నాడు, బలహీనుడు. మీ కృపచేత బలపరచండి, మా అందరికీ క్షేమాభివృద్ధికరమైన వర్తమానాన్ని అందించండి. మమ్మందరినీ మీ స్వాధీనములోనికి తీసుకొనండి. మీ సన్నిధి ప్రసన్నతను కోరుకుంటూ, జీవమగల మీ మాటల కొరకే ఆశతో ఎదురు చూస్తూ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారి నామము పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మహోన్నతుడైన జీవమగల దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాలమున కూడా దేవుని వాక్యం కొరకు ఆశతో వేచి ఉన్న మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. మొదటగా దేవుని దాసుని ద్వారా విన్న వర్తమానాన్ని అలాగే హృదయంలో భద్రపరుచుకుందాం. యోబు యథార్థతను గురించిన ధ్యానం ఎప్పటికీ ఆశీర్వాదకరమే. అంటే దివ్యమైన సంగతులు ప్రభు మన మధ్యలోకి తీసుకుని రాగా వాటిని మన హృదయంలో భద్రపరుచుకొని మరికొంత సమయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని ఆశపడుచూ ఉన్నాను. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదువుకున్నాం. ఉదయకాలమున మనం జ్ఞాపకం చేయబడ్డాం. పత్రికలు అపోస్తుల బోధ. ఆ బోధ అపోస్తుల ద్వారా ప్రభువే ఇచ్చాడు. మనకు అర్థం కావాలి. ఎలా అనుగ్రహించాడంటే తన ఆత్మ ద్వారా అనుగ్రహించాడు. అందుని గురించి 1, 2, 3 వచనాలు మనం చూచుకొని మన ధ్యానంలో ముందుకు వెళదాం. మొదటిగా యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయం. యోహాను వ్రాసిన సువార్త 14వ అధ్యాయము. మొదటిగా 25, 26 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. 25, 26. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి అనే మాట గుర్తుపెట్టుకోండి. 15వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుతూ ఉన్నాను. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు
నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు. చూసారా, పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తాడు. మొదటి నుండి మీరు నా యొద్ద ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యమిచ్చెదరు. ఎవరు వీరు? లూకా వ్రాసిన సువార్తలోనికి రండి, 6వ అధ్యాయము. వీరెవరు అనే సంగతి మనం చూద్దాం. లూకా వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుతున్నాను. వచనం 12, 13. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అను పేరు పెట్టెను. వారిలో 12 ఏర్పరచి వారికి అపోస్తులు అనే పేరు పెట్టారు. ఎవరు పెట్టారు? ప్రభువే పెట్టాడు. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చూద్దాము. మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము. మత్తయి వ్రాసిన సువార్త 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. 4 వరకు చదవాలి. 2వ వచనం మొదటి భాగం చదువుతాను. బాబు మాట్లాడకూడదు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయాన ఆయన చెప్తున్నటువంటి మాటలు. కనుక వీరు 15వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 27వ వచనంలో మీరు మొదట నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. ఎవరెవరిస్తారు సాక్ష్యం? పరిశుద్ధాత్మ సాక్ష్యమిస్తాడు. మొదటి నుండి మీరు నాతో కూడా ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిచ్చెదరు అని అన్నారు. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం మనం చదివాం కదా, మరలా మనం చదువుదాం మన సహాయం కొరకై. 1వ అధ్యాయం 21, 22. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకము. మనతో కూడా కలిసి సాక్షి అయి ఉండుట. అదే మరలా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దానిని చూచెనో తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ప్రభు ఏమన్నాడు? మీరు నాతో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా సాక్ష్యమిస్తారు. ఇప్పుడు మరలా యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. 13, 14 వచనాలు చదువుతున్నాను. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక, ఇక్కడ ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ. ఎవరు మాట్లాడటం లేదు, ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడాలి. ఇక్కడ ఆయన ఎవరు? ప్రభువు కాదు. ఇక్కడ ఆయన అంటే ప్రభువు ఆయనను గురించి చెప్తున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ఆయన పరిశుద్ధాత్మ నా వాటిలోనివి, ప్రభు యొక్క వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమ పరచును. చూసారా ఈ లింకు?
ప్రభు, అపోస్తులు, పరిశుద్ధాత్మ. చివరగా ఇంకొక వచనాన్ని చదువుకొని మన పాఠంలో ముందుకు వెళదాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాడు. ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను. మీ అపోస్తులు అంటే ఇప్పుడు వారికి అపోస్తులుగా ఉన్నటువంటి వారికి ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? ప్రభు అయిన రక్షకుడు. ఎవరాయన? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూసారా మనకి ఎన్ని రుజువులు ఉన్నాయో. కనుక ఈ వాక్యం మనకు తెలియచేసే విషయం ఏమిటంటే, సంఘానికి ఇవ్వబడింది అపోస్తుల బోధ. అది ఎలా? పరిశుద్ధాత్మ ద్వారా వారు ప్రత్యక్షమైన సాక్షులుగా ఉండుట ద్వారా. మరి విశేషంగా అవి ఎవరిని గురించినవి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. అంతిమంగా దేవునికి మహిమ. ఇలాగ మనం చెప్పుకుందాం. దేవుని మహిమ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇవ్వగా అపోస్తులు దానిని స్థిరపరిచారు. ప్రభు ఏమంటాడు తెలిసిన? ప్రభు అయిన రక్షకుడే మీ అపోస్తులకు ఈ ఆజ్ఞను ఇచ్చాడు అని అన్నాడు. ప్రవక్తల ద్వారా పలుకుబడిన మాట అన్నాడు కదా, అక్కడ కూడా మన సందేహం తీర్చుకోవాలి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుతున్నాను. వచనం 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. పేతురు 2వ పత్రికలో ఏమన్నాడు? ప్రవక్తల ద్వారా పలుకబడిన మాట. ప్రవక్తలు ఏం పలికారు? మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములను, గుర్తుపెట్టుకుని, ప్రవక్తల గ్రంథములను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ. గమనించారండి? దేవుని మహిమార్థమై ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇవ్వబడిన ఆయన మాట అపోస్తుల బోధ. అది ఇప్పుడు ఎవరికి ఇవ్వబడింది? సంఘానికి ఇవ్వబడింది. తద్వారా అంతిమంగా ఏం జరుగుతుంది? దేవునికి మహిమ. ఇందుని గురించి మనం చదవము, కానీ పొడవైన వాక్య భాగం ఉంది కాబట్టి ఊరికే జ్ఞాపకం చేస్తాను. ఒక విశ్వాసి రక్షింపబడుటలో దైవ సంకల్పాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ త్రిత్వమును గురించిన ప్రస్తావన ఉంది. అంశం త్రిత్వం కాదు, త్రిత్వమును గురించిన ప్రస్తావన మనం అక్కడ చూస్తాం. జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఏర్పరచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత విమోచించాడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించాడు. తండ్రి ఏర్పాటు, కుమారుని విమోచన, ఆత్మ ముద్ర. తద్వారా మనము ప్రత్యేకపరచబడ్డాం. తండ్రిని గురించిన ప్రస్తావనలో కానీ, కుమారుని గురించిన ప్రస్తావనలో కానీ, పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావనలో కానీ మీరు జాగ్రత్తగా తర్వాత చదువుకోండి. ప్రతి ప్రస్తావనలో అక్కడ ఇవ్వబడిన ఉద్దేశం ఏమిటంటే దేవుని మహిమ కొరకు. తర్వాత మీరు చదువుకోండి. ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని అన్నాడు. కనుక సంఘము దేవుని మహిమ కొరకు. గుర్తుపెట్టుకోండి. ఉదయకాలం దేవుని దాసులు ప్రస్తావన చేశారు.
భోజనానికి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు తెలిసిన? మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అనే లేఖనం మన జ్ఞాపకం చేయబడింది. కనుక సంఘము దేవుని మహిమ కొరకు, ఈ మాట మనకు అర్థం కావాలి. సంఘం వ్యక్తి ప్రాబల్యం కొరకు కాదు, వ్యక్తి ప్రయోజనం కొరకు కాదు, వ్యక్తి ఘనతకు మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. ఈ మాట మనకు అర్థం కావాలి. ఎందుకు ఈ విషయాన్ని మెదడు తీసుకుని వస్తున్నానంటే, వాక్య విరుద్ధమైన పరిచర్యలు చాలా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. నేను ఇలాగ చెప్తున్నాను వినండి. అది ఏ పరిచర్య అయినా సరే ఒక వ్యక్తి పేరు మీద ఉంటే అది దేవునికి మహిమ కానే కాదు. ఈ దినాలలో ప్రస్తుతం వ్యక్తుల పేర్ల మీద ఏమొస్తున్నాయి? పరిచర్యలు వస్తూ ఉన్నాయి. నా గురించి చెప్పుకుంటా, ఐజాక్ ఫౌండేషన్, యోధారాజు ఫౌండేషన్, మోహన్ రావు గారి ఫౌండేషన్. ఇది దేవుని వాక్యానికి విరుద్ధమైన పోకడలు. ఏ వ్యక్తి ఫౌండేషన్ లేదు. ఇప్పుడు మనమున్నది సంఘకాలంలో ఏ పరిచర్య జరిగినా ఎలా జరగాలి? సంఘము ద్వారా జరగాలి. అప్పుడు ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది. సంఘము ఒక వ్యక్తికి ఆదాయ వనరు కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘము ఒక వ్యక్తి యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘము ఒక వ్యక్తి యొక్క స్వప్రయోజనం కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఇలాగన్నాడు, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. పైన ఏమన్నాడు తెలిసిన? ప్రయోజనకరమైనది ఏది నేను మీ ఎదుట దాచుకొనలేదు అని అన్నాడు. ఉన్నారండి మీరు ఇక్కడ? ప్రయోజనకరమైనది ఏది నేను మీ ఎదుట దాచుకొనలేదు. ఏటి ప్రయోజకరం? స్వప్రయోజనం కాదు, ఆయనకు ప్రయోజనకరమైనది కాదు, సంఘమునకు ప్రయోజనకరమైనది ఏది మీ ఎదుట నేను దాచుకొన లేదు. వ్యక్తుల పేర్ల మీద, వ్యక్తుల పేర్ల మీద, వ్యక్తుల పేర్ల మీద, వ్యక్తుల ఘనత, వ్యక్తులకు మహిమ ఈ పోకడ వాక్యానుసారం కాదు. ఏ సంఘానికి, ఏ సహవాసానికి, ఏ పరిచర్యకు వ్యక్తి పేరు ఉండటానికి వీల్లేదు. జగత్తు పునాది వేయబడకమని ఏర్పరచుకున్నది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తం చేత విమోచించింది, పరిశుద్ధాత్మ చేత ముద్రించింది. ఎందుకు ఎందుకు ఎందుకు? తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. అర్థం కావటానికి భోజనం చేసినను పానం చేసినను అన్నాడు, కానీ మీరేమి చేసినను అది ముఖ్యం. మీరు ఏమి చేసినను అది ఎవరికి మహిమ కలగాలి? జీవము కలిగిన దేవునికి మహిమ కలగాలి. క్రీస్తునందు ప్రియమైన వారల, ప్రస్తుత దినాల్లో సంఘం 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 సంఘమే సమస్తం. సంఘానికి ప్రత్యామ్నాయం లేదు, సంఘానికి బదులు లేదు. సంఘం యొక్క స్థానాన్ని పూరించే మరి ఏది కూడా లేదు. దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం, అదే ఆయనకు సమస్తం. రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి కోసం వస్తాడు? ఉన్నారండి మీరు ఇక్కడ? ఎవరి కోసం వస్తాడు? సంఘము కోసమే వస్తాడు. ఓ, సంఘము యొక్క విశిష్టత ఎంత గొప్పదండి! ప్రభు దృష్టికి సంఘం ఎంత ప్రశస్తమైందో తెలిసినా, ఎంత విలువైనదో తెలిసినా, ప్రభువు పెళ్లి కుమారుడు కాగా సంఘం పెండ్లి కుమార్తె. ఈ లోకంలో వేరే వేరే వాటికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, కానీ ఇక్కడ ప్రత్యామ్నాయం లేదు, ఇక్కడ బదులు లేదు. పెళ్లి కుమార్తెకు మరొక బదులు అనేది లేదు.
అంత్య దినాలలో, అపాయకరమైన కాలాల్లో వింత వింత పోకడలు, విచిత్రమైన పోకడలు. ఉన్న సంఘాలను కూడా బయట కాకపోయినా లోపలే విభజిస్తూ ఉన్నారు, రకరకాలైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వాక్యములో లేని వాటిని. తద్వారా ప్రభువుకు, దేవునికి మహిమ కాదు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల సంఘానికి ఇచ్చినటువంటి బోధలో అంతిమంగా మనం చూసే ఫలితం, ఆ ఫలము, అవుట్కమ్ ఏదైతే ఉందో అది ఆయన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది. ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆయనకు కావాల్సింది ముందు క్రమము, తర్వాత కార్యక్రమం. క్రమము లేని కార్యక్రమం దేవునికి అవసరం లేదు. ఎందుకు తెలిసిన? మన దేవుడు క్రమమైన వాడు. అందుకే ఏమంటాడు తెలిసిన? అక్రమము చేయువారలారా అని అన్నాడు. ఎవరన్నారు తెలిసిన? అద్భుత కార్యాలు చేసిన వారిని, దయ్యాలు వెళ్ళగొట్టిన వారిని, ప్రవచనాలు చెప్పిన వారిని, వీరిని గురించి ఏమన్నాడు తెలిసిన? వారు ఇంకా ఏమన్నారు తెలిసిన? నీ నామముననే అని అన్నారు. కానీ ప్రభు ఏమన్నాడు తెలిసిన? అక్రమము చేయవాళ్ళరా. ఎందుకు? వారు తమ స్వంత ప్రణాళిక ప్రకారం చేశారు, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, సొంత ఆలోచనను ఉపయోగించి, సొంత తెలివితేటలు ఉపయోగించి. జీవము కలిగిన దేవుని సంఘంలో మన జ్ఞానం అవసరం లేదు, మన తెలివితేటలు అవసరం లేదు, మన ప్రణాళికలు అవసరం లేదు, మనం క్రొత్త కడ్డి పెట్టాల్సిన అవసరమే లేదు. వాక్యములో ఏదైతే చెప్పబడిందో అది చేస్తే చాలు. అదే ప్రభు అన్నాడు కదా, ఏమన్నాడు తెలిసిన? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండను. ఏ సందర్భంలో? ఈ సందర్భమే. ఏ సందర్భం అది? మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ఈ సందర్భం. ఏ సందర్భం? అక్రమం. అక్రమమును చేసిన వారిని గద్దిస్తూ లేక వారిని గురించి తెలియచేస్తూ ఆ తర్వాత ఏమన్నాడు? ఈ నా మాట చొప్పున. ఆయన మాట ఎంత విలువైనది, ఆయన మాటకు సాటి అయినది. ఆయన మాటకు మన జ్ఞానం అవసరం లేదు. ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే సంఘానికి ప్రయోజనకరం కదా, ఇలా చేస్తే సంఘానికి మేలుకరం కదా అనేవి వాక్యములో లేని అవసరమే లేదు. వాక్యములు ఏవైతున్నాయో అవి చేస్తే చాలు. ఉదాహరణకు ఒక యజమానుడు ఒక గృహాన్ని కడుతూ ఉన్నాడు. ఆ యజమానుడు పని అప్పగించి వేరే ప్రదేశం వెళ్ళాను, మరలా వస్తాను, ఇదిగో ఇక్కడ తలుపు ఉండాలి, ఇక్కడ కిటికీ ఉండాలి, ఇక్కడ వంటగది ఉండాలి, ఇక్కడ పడగది ఉండాలి, ఇక్కడ ఈ రంగు వేయాలి, అక్కడ ఆ రంగు వేయాలి చెప్పి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేశాడు తెలిసిన? ఇప్పుడు అంతా లేటెస్ట్, ఆధునీకరించబడింది, క్రొత్తవి వచ్చాయి అని చెప్పి ఆయన చెప్పినవి కాకుండా నేను ఇంకా నా యజమానిని మెప్పిస్తాను, ఇంకా బాగా చేస్తానని సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు యజమానుడు రానే వచ్చాడు, ఏమంటాడు? నేను అంటాను, ఆ యజమానుడి కంటే ఇతను గొప్పవాడా? అతను చేయవలసిన పని ఏంటి? యజమానుడు ఏదైతే చెప్పాడో అదే చేయాలి. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, మనము స్వతహాగా మన ఆలోచన ప్రణాళికలను ఉపయోగించి చేయటానికి ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయన కంటే జ్ఞానవంతులమా మనము? ఆయన కంటే తెలియగలిగిన వారమా? ఆయన సార్వభౌమాధికారంలో 3 భాగాలు మనం చూస్తాం. జీవము కలిగిన దేవుని సార్వభౌమాధికారంలో 3 భాగాలు చూస్తాం. ఒకటి, సార్వభౌమాధికారం క్రింద మొదటిది సర్వశక్తి గలవాడు. సార్వభౌమాధికారంలో రెండవది సర్వవ్యాపి అయిన వాడు. సర్వంతర్యామి కాదు, సర్వవ్యాపి వేరు, సర్వంతర్యామి
వేరు. సర్వవ్యాపి అంటే ఏకకాలంలో సమస్తాన్ని చూడగలడు ఆయన. సర్వంతర్యామి అంటే ఏంటి తెలిసిన? అన్నిట్లో ఉన్నాడని. అందుకే చెట్లో ఉన్నాడు, పుట్లో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, రప్పలో ఉన్నాడు అంటాడు. కానే కాదు, సర్వంతర్యామి కాదు, సర్వవ్యాపి. ఆయన సార్వభౌమాధికారంలో మూడవది సర్వజ్ఞాని. ఆయనకు జ్ఞానము బోధించగలిగిన వాడెవరు? అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మానవ జ్ఞానమంతయు కూడా దేవుని వెర్రితనంతో సమానం కాదంట. దేవునికి వెర్రితనం ఉందని కాదు, మనకు అర్థం కావటానికి చెప్తున్నాడు. మానవ జ్ఞానమంతా దేవుని వెర్రితనంతో సమానం కాదు. ఆయనకు జ్ఞానము బోధించగలిగిన వాడెవరు? ఆయన చెప్పినట్టే చేయాలంతే. ఆయన మాటే శిరోధార్యం, ఆయన మాటే సమస్తం. కలపవలసిన అవసరం లేదు, తీసివేయాల్సిన అవసరం లేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయ. రేపు క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానాల యొక్క పంపకంలో ఆయన చూసేది ఏంటి తెలిసిన? ఆయన మాట కొలబద్ద, ఆయన మాట ప్రకారం పనిచేసిన వారికే బహుమానం. నమ్మట అర్థమవుతుంది మీకు? ఒకవైపు కొలబద్ద, దేన్ని బట్టి ఆయన బహుమానాలు ఇస్తాడు? ఒకవైపు కొలబద్ద, దేన్ని బట్టి బహుమానం ఇస్తాడు? ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దాన్ని బట్టి పనిచేసిన వారికి ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. ఆయన కొలబద్దను, ఆయన ప్రామాణికాన్ని, ఆయన మాట ఉల్లంఘించి నువ్వేమన్నా చెయ్యి, అందులో నీకేమీ లేదు. చివరికి ఏమవుతుంది తెలిసిన? కర్ర గడ్డి కొయ్యకాలి, కాలిపోద్ది. ప్రామాణికం, కొలబద్ద ఆయన మాటే, గుర్తుపెట్టుకోండి. అందుకే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, నీ నామము కంటే నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు అని అంటాడు. సౌలు అన్నాడు సమూయేలుతోటి, దేవుడని యెహోవాకు బలులు అర్పించటానికే నీ ప్రజలు తీసుకొని వచ్చారంటే సమూయేలు ఏమన్నాడు తెలిసిన? దహన బలులు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే. ఆ మాట చెప్పగలరా? మాట వినుట శ్రేష్టం. ఆయన మాటే మనకు ప్రామాణికం, ఆయన వాక్యమే మనకు ప్రామాణికం. మనకు ఇవ్వబడింది ఏంటి తెలిసిన? అపోస్తుల బోధ. ఆయన మాట, ఆయన వాక్యం, ఇంకేది అవసరం లేదు. రేపు ప్రభు ఎదుట నీవు నిలవబడినప్పుడు, క్రీస్తు న్యాయపీఠ బీమా ఎదుట నీవు నిలవబడినప్పుడు ఎక్కడి నుంచి నీ పనిని పరీక్షిస్తాడు తెలుసు ఆయన? ఇదిగో ఇందులో నుంచే, దేవుని వాక్యములో నుండే నీ పనిని పరిశీలన చేస్తాడు. అది వెండి బంగారం వెలగలరాలా, లేక కర్రాగడ్డ కొయ్యకాల? ప్రామాణికం ఏంటి? కొలబద్ద ఏంటి? గ్రంథమే. ఆయన మాట, ఆయన మాట, ఆయన మాట. నువ్వు ఏ అధ్యాపకుల దగ్గరికైనా వెళ్ళండి, ఏ ఉపాధ్యాయుల దగ్గరికైనా వెళ్ళండి, ఏ కర్మాగారపు యజమానుల దగ్గరికైనా వెళ్ళండి, అక్కడ లెక్కలేనికి వచ్చేదని తెలిసిన ఆయన చెప్పినట్టు చేయటమే. ఆయన మాటే ప్రామాణికం, శిరోధార్యం. మీ అపోస్తలుల ద్వారా ఆయన ఆజ్ఞాపించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో. ప్రస్తుత దినాలలో, చివరి దినాలలో, ప్రభు రాకడ దినాలలో సేవకులు ఉన్నారు, ఇక్కడ పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, అందరం పరిశుద్ధులముగా ఉన్నాం. నా ప్రేమపూర్వక విన్నపం, వాక్యాన్ని మనం గైకొని ఆ ప్రకారం చేస్తే చాలు. ఈ ప్రవచన వాక్యములను గైకొని ఆ ప్రకారము ప్రవర్తించేవాడు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు. దైవ గ్రంథం సాటి లేనిది. ఎందుకో తెలుసునా? భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు సరిపోయినటువంటిది వాక్యం. ఇంకేం మార్చాల్సిన అవసరమే లేదు. మార్పు చేయాలని చాలామంది ప్రయత్నం చేసి విఫలమైపోయారు. ఆధునీకరణ భాషలోనికి, లేకపోతే ఇప్పుడు వచ్చే తరానికి అర్థమయ్యేటట్టు నో అవసరమే లేదు. అనంత జ్ఞాని అయిన దేవుడు అన్ని కాలాలకు సంబంధించి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు మనకు. ప్రభు చిత్తమైన రాకడై ఆలస్యమై ఇంకో 100 తరాలు పోయినా కానీ ఇది సరిపోతుంది. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానం ఎంత వృద్ధి చెందినా దీనికి సాటి కాదు. ఇందులో మార్పులు అవసరమే లేదు.
హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఎలా ఉన్నాడంట, ఏకరీతిగా ఉన్నాడు. మనకు తెలుసండి ఈ కొద్ది కాలం రేపు ఎల్లుండి, ఆయనకేం తెలుసు? దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటాడు పేతురు రాసినటువంటి పత్రికలో. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి పంచభూతాల మహావేంద్రమతో ఎలా లయమైపోతాయో ఒక విద్య లేని పామరుడి చేత ప్రభు చెప్పించాడు, పేతురు చేత. అదే అంతం గురించి కూడా దేవుని వాక్యంలో చెప్పబడింది. ఆధునీకరించాల్సిన అవసరం లేదు. ఏ మార్పులు, ఏ చేర్పులు, తీసివేయటాలు, కలపటాలు అవసరమే లేదు దేవుని వాక్యానికి. ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా. అది కొన్నిసార్లు విసుకొచ్చినప్పుడు కొంతమంది ఏమన్నా తెలిసిన పెద్దలు చెప్పిన వాటిని అనరా చాలు కానీ అంటారు. ప్రభు అనే మాట తెలిసిన చెప్పిన మాటేనండి అయ్యా, చెప్పిన మాటేనండి. అప్పగించబడిన బోధలో మార్పు లేదు, మార్చాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు ఇక్కడికి వచ్చామంటే అంతిమంగా ఏం జరుగుతుంది తెలుసు? ఆయన కృపామహిమకు కీర్తి కలుగుతుంది. ఒక పని మనం చేసినప్పుడు, ఆయన చెప్పినట్లుగా చేసినప్పుడు చాలా బాగుందన్నప్పుడు ఎవరికి మెప్పు? చెప్పిన ఆయనకు, చేయించిన ఆయనకు. నా సొంతగా చేస్తే ఇప్పుడేమైంది? ఆయన మహిమను నేను దొంగిలించిన వాడిని అవుతాను. అవసరం లేదు. కనుక పత్రికల విశిష్టతను మనం ఆలోచన చేస్తున్నాం. అపోస్తుల బోధ, ఒక్కసారి అప్పగించబడిన బోధ. చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక్కసారి అప్పగించబడిన బోధ అంటే మాటి మాటికి మార్చాల్సిన అవసరం లేదు, మార్చకూడదు. ఉదయకాలమున మీద నేను ప్రస్తావించినట్లుగా తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడలో 2 దశలు ఉన్నాయి. ఒకటి శుభప్రదమైన నిరీక్షణ, 2 మహిమగల ప్రత్యక్షత. 2 ఒకటి కాదు, గుర్తుపెట్టుకోండి. శుభప్రదమైన నిరీక్షణ, మహిమగల ప్రత్యక్షత. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ప్రస్తావించబడిన ఆయన రాకడ శుభప్రదమైన నిరీక్షణ. మరొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. శుభప్రదమైన నిరీక్షణ సంఘము కొరకు, మహిమగల ప్రత్యక్షత ఇశ్రాయేలీయుల కొరకు. రాకడలో మొదటి దశ శుభప్రదమైన నిరీక్షణ, రెండవ దశ మహిమగల ప్రత్యక్షత. ఈ శుభప్రదమైన నిరీక్షణను గురించి తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రికలో ఆయన రెండవ రాకడను గురించి ఒక 3వ అధ్యాయంలో మహిమగల ప్రత్యక్షత ఉంది, కానీ మిగిలిన అన్నింటిలో శుభప్రదమైన నిరీక్షణ, సంఘము కొరకైన ఆయన రాకడగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఊరికే వాటిని మనం చదువుకొని ఒక్కొక్క మాట అనుకొని ముగించుకుందాం. రండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఉదయం నుండి మనం చదువుతున్న వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. 9-10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడ జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును, దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరుగుతారు ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని. 1వ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తాడంటే మనల్ని ఉగ్రత నుండి తప్పించటానికి. విన్నారండి? మొదటి అధ్యాయంలో రాకడ ఉగ్రత నుండి తప్పించడానికి. ఇలాగ మనం చెప్పుకుందాం, ఉగ్రత నుంచి కాపాడే రాకడ. 2వ అధ్యాయంలోనికి రండి. 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్నాను.
తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 నుండి 20 వరకు. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమారు రావాలనని ఉంటినే గాని సాతాను మమ్మను అభ్యంతరపరచను. ఏలయనగా మా నిరీక్షణ అయినను మా ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు? మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున మీరు మా ఆనందము అని అన్నాడు. కారణం ఏంటంటే అతిశయ కిరీటము అనింది అక్కడ. వినండి, ఉగ్రత నుండి తప్పించే రాకడ 1వ అధ్యాయంలో, ఆనందకరమైన రాకడ 2వ అధ్యాయంలో. కారణం ఆయన బహుమానాలతో వస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం చూస్తున్నాం చూడండి, 12, 13 వచనాలు చదువుతున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై ఆయన రాకడ అనింద్యమైన రాకడ. మనలను అనింద్యమైన వారిగా చేసే రాకడ, ఇక నింద లేని వారిగా చేసే రాకడ, అపనిందలు తొలగించే రాకడ. 4వ అధ్యాయంలో చూడండి, 16వ వచనం నుండి చదువుతున్నాను. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించు కొనుడి. ఆదరణకరమైన రాకడ 4వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలోనికి రండి, 23వ వచనం చదువుతున్నాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధ పరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆయన రాకడ పరిశుద్ధపరచే రాకడ. అక్కడేమన్నా తెలిసిన, మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచను గాక. ఇలాగ మనం చూద్దాం చూడండి. 1వ అధ్యాయం ఉగ్రత నుండి తప్పించే రాకడ. 2వ అధ్యాయం ఆనందకరమైన రాకడ. 3వ అధ్యాయం అనింద్యమైన రాకడ. 4వ అధ్యాయం ఆదరణకరమైన రాకడ. 5వ అధ్యాయము సంపూర్ణ పరిశుద్ధతనిచ్చే రాకడ. 1వ అధ్యాయం మనం గమనిస్తే ఉగ్రత నుండి తప్పించే రాకడ. ఇది మనం కొంచెం విపులంగా ధ్యానం చేయాలి, తర్వాత చూద్దాం. ఇది 1-2 మాటలలో చెప్పే విషయం కాదు, అర్థం కాదు. ఇందుని గురించి మనం చాలా లోతుకు వెళ్ళి ధ్యానం చేయాలి. ప్రస్తుతం అది అలాగుంచి ఒక తరగతిలో పూర్తిగా సంగతి మనం తీసుకుందాం.
1వ అధ్యాయంలో ఉగ్రత నుండి తప్పించే రాకడ. 2వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆనందకరమైన రాకడ. ఎందుకు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన 2వ రాకడలో వచ్చేటప్పుడు ఇక్కడేమని వ్రాయబడింది? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొద్ద ఉన్నది. కనుక ఆయన ఖాళీ చేతులతో రావడం లేదు, బహుమానాలతో వస్తున్నాడు. వాని పనిని బట్టి ప్రభు ప్రతిఫలము ఇస్తాడు. ఇప్పుడు గమనించండి, ఉన్నారా మీరు? ఈ మాట మీద మనసు పెట్టండి. ప్రభు కోసం పడిన ప్రయాస, ప్రభు కోసం పడిన కష్టం, ప్రభు కొరకు చేసిన త్యాగం, ప్రభు కొరకు జీవించిన పరిశుద్ధమైన జీవితం, ప్రభు కొరకు నమ్మకంగా ఉండుటను బట్టి, మంచి గృహ నిర్వాహకులుగా ఉండుటను బట్టి, మంచి దేవుని పిల్లలముగా ఉండుటను బట్టి బహుమానము ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనకు చెప్పాలి మీరు. ఎక్కడ దొరుకుద్ది? లైక్ ఇలాగ నన్ను అడగనివ్వండి, ఎప్పుడు దొరుకుద్ది? ఆయన వచ్చినప్పుడు దొరుకుద్ది. సమస్య ఏంటంటే ఇప్పుడే ఆశిస్తున్నాం మనం. ఇప్పుడు ఏం దొరుకుతాయి తెలుసా? మనకు అపనిందలు దొరుకుతాయి. ఇప్పుడు ఏమి ఎదురవుతాయి? కష్టాలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏమి ఎదురవుతాయి? శ్రమలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏమి ఎదురవుతాయి? శోధనలు ఎదురవుతాయి. ఇప్పుడు ఏమి ఎదురవుతాయి? అపనిందలు ఎదురవుతాయి. ఎలా తెలిసిన? తుదకు అంతిమంగా ప్రాణాలు సైతం పెట్టిన వారు ఉన్నారు. కానీ వీరి యొక్క మహిమ, వీరి యొక్క ప్రతిఫలం భవిష్యత్తులో క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి తలలు పైకెత్తి కోట్ల కొలది పరిశుద్ధులు ఎదుట బహుమానము ఇస్తాడు. అక్కడ నీకు అభినందన, అక్కడ నీకు బహుమానం, అక్కడ నీకు ప్రతిఫలం. ఈ లోకంలో చూసేందుకు నిరాశపడుతున్నావు. డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి వినే ఉంటారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక డాక్టర్, ఆయన ఒక వైద్యుడు. తనతో పాటు చదువుకున్న ఇతర వైద్యులతోటి, డాక్టర్స్ తోటి, దేవుడు నన్ను ఆఫ్రికా ఖండానికి వెళ్ళమంటున్నాడంటే వారు అన్నారు, పిచ్చా నీకేమన్నా, బాగా చదువుకున్నావు, వైద్య వృత్తిలో పేరు సంపాదించుకోవచ్చు, పైసలు కూడా సంపాదించుకోవచ్చు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? నరమాంస భక్షకులు, క్రూరులైన ప్రజల యొద్దకు నువ్వు ఎలా వెళ్తావు? ఇక్కడే ఉండు, హాయిగా మనందరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం. డేవిడ్ లివింగ్స్టన్ గారు అన్నారు, ప్రభు నన్ను ఆఫ్రికా దేశాన్ని వెళ్ళమంటున్నాడు అన్నాడు. ఏమయ్యా నీకు కొద్దిగా నా మైండ్ పనిచేస్తుందంటే, ప్రభు నన్ను ఆఫ్రికాకు వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళాడు, అనారోగ్యం పాలయ్యాడు, అవస్థల పాలయ్యాడు, శ్రమలు కష్టాలు పడ్డాడు. నేను వినగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఒకసారి తన చెయ్యి చచ్చుబడిపోయింది, కాలు చచ్చుబడిపోయింది, ఒక కన్ను కూడా దృష్టి కోల్పోయాడు. చివరిగా ప్రాణాలు విడిచాడు. ఇంగ్లాండ్ దేశపు వారు డేవిడ్ లివింగ్స్టన్ తీసుకొని రావడానికి వెళితే ఆఫ్రికా ఖండవాసులు అన్నారు, డేవిడ్ లివింగ్స్టన్ గారి గుండెలో మేమున్నాం, ఆయన గుండెను ఇక్కడ నుంచి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళమన్నారు. ఆయన గుండె ఆఫ్రికా ఖండంలో పాతి పెట్టబడింది, ఆయన శరీరం ఐరోపాలో, ఇంగ్లాండ్ దేశంలో పాతి పెట్టబడింది. ఏమేమి ఎదుర్కొన్నాడు? శ్రమలు ఎదుర్కొన్నాడు, కష్టాలు ఎదుర్కొన్నాడు, వైద్య వృత్తిలో లాభాన్ని ప్రక్కన పెట్టి నష్టాన్ని ఎదుర్కొన్నాడు. పౌలు గారి మాట నాకు జ్ఞాపకం వస్తుంది. ఏంటి తెలిసిన? ఏవేవి నాకు లాభకరములై ఉండిన వాటన్నిటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకున్నాను అన్నాను. వినండి, రేపా భీమా ఎదుట, ఆ క్రీస్తు న్యాయపీఠం ఎదుట డేవిడ్ లివింగ్స్టన్ ను దేవుడు హెచ్చించి మహిమపరిచినప్పుడు ఎవరు సాటి? ఆయన బహుమానం అక్కడ కోట్ల కొలది పరిశుద్ధులు ఎదుట తీసుకున్నప్పుడు ఆ గొప్పతనం ఈ లోకంలో చూసుకోలేదు. విద్యను ఆధారం చేసుకుంటే ఈ లోకంలో ఏవేవో సంపాదించేవాడు, సంపాదించుకోగలిగేవాడు. కానీ తన దృష్టి ఎక్కడుంది?
ఆయన రాకడ ఆనందకరమైన రాకడ. ఒకసారి ఒక నాస్తికుడు ఆఫ్రికా ఖండంలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఒక నీగ్రో జాతి వ్యక్తి కూర్చొని బైబిల్ గ్రంథం చదువుతూ ఉండగా చూశాడు. చూసి, ఎందుకు ఆ పిచ్చి పుస్తకం చదువుతావు అన్నాడు ఈ నాస్తికుడు. అతను అన్నాడు, ఈ పుస్తకం కనుక నేను కనుక చదవకపోతే పక్కన పెద్ద ఎముకల కుప్ప ఉందంట, మనుషుల ఎముకలు, ఈ పాటికి నీ ఎముకలు కూడా ఈ కుప్పలో ఉండే అన్నాడంట. ఈ గ్రంథాన్ని నేను చదవకపోతే, ఈ బైబిల్ చదవకపోతే నీ ఎముకలు కూడా ఈ కుప్పలో పడి ఉండే అన్నాడంట. ఎంత గొప్ప పరిచర్య! కానీ బహుమానం ఎక్కడ పొందాడా? ఏమి నిరాశ పడొద్దు, నిస్పృహ పడొద్దు, దిగులు పడొద్దు, బాధపడొద్దు, వెనుతిరగొద్దు. ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన వచ్చినప్పుడు ఏముంది చెప్పండి? బహుమానం ఉంది. ఒకవేళ మనుషులైనా పొరపాటు చేయొచ్చా, కానీ దేవుని పొరపాటు చెడే ఒక్కటి కూడా ఆయన మర్చిపోడు. పరలోకమందు మీ ఫలము అధికమగును, గిన్నెడు చలనీళ్ళు. ఉదాహరణకు ఒకవేళ మీ ఇంటికి నేను వచ్చాను అనుకోండి, ఎండాకాలం కదా, మంచినీళ్ళు ఇస్తారు, ఆ తర్వాత బిర్యానీ పెడతారా? పెట్టారు అనుకుందామండి. తర్వాత మేము వెళ్ళి ప్రార్థన చేసి వెళ్తూ ఏం చెప్తాం? మంచినీళ్ళు బాగున్నాయి అంటామా, బిర్యానీ బాగుందంటామా? బిర్యానీ చాలా బాగా చేశారని అంటే ఎలా ఉన్నా కానీ అలానే అంటాంలేండి. మంచినీళ్ళ సంగతి మర్చిపోయాం కదా. అక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రభు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనము మర్చిపోయిన ఆయన మంచినీళ్ళను సైతం ఆయన మర్చిపోడు. అక్కడి నుండి బహుమానం ప్రారంభమవుతుందని చెప్తున్నాడు ప్రభు. అది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. మరి ప్రాణాలు పెట్టిన వాళ్ళు, రేపు వారి మహిమ. కొన్నిసార్లు నాకు ఇలాగ అనిపిస్తుంది, ప్రభు బహుమానాలు ఇచ్చేటప్పుడు వరుసలో నిలవబడినప్పుడు ఎక్కడ ఉంటామో వెనకాల మన ర్యాంక్ ఎక్కడుంటుందో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నిలబెడితే మన కన్యాకుమారిలో కూడా ఇంకా చోటు దొరకదు మనకు, ఇంకా వెనక్కి పోవాలి. ప్రియమైన వాళ్ళారా, ప్రభు కొరకు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ప్రభు వైపు చూడండి, నిరాశపడవద్దు. ఉంది ఒక సమయము ఉంది, ప్రతిదానికి సమయం ఉంది, ప్రభు నిర్ణయించిన సమయం ఉంది. ఆ మహిమ గొప్పదా, ఈ మహిమ గొప్పదా? ప్రపంచ ఆటల పోటీల్లో గెలిచిన వ్యక్తికి ఒలివ ఆకుల కిరీటం పెడతారు. ఉదయం పెట్టారనుకోండి, సాయంకాలానికి ఏమవుతుంది? అది వాడిపోద్ది. కానీ పౌలు గారు ఏమంటే తెలిసిన, వాడబారని మహిమ కిరీటము అని అన్నాడు. ఇవి వాడిపోయాయి, కానీ వాడబారని కిరీటాన్ని ప్రభువు ఇస్తాడు. నేను అంటాను, ప్రభు కొరకు దేవుని దాసుల ద్వారా మనం యథార్థంగా భయభక్తులతో ఆయన కొరకు జీవించి పనిచేసిన వారికి ఒకవేళ ఈ లోకంలో నిందలు, కష్టాలు, అపనిందలు ఎదురని ఏమి నిరాశపడదు. ప్రభు వైపు చూడు. ఒక దినముంది నీ తల పైకెత్తి కోట్ల కొలది పరిశుద్ధులు ఎదుట ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. అక్కడ చూద్దామండి, అక్కడ చూద్దాం, ఆ వైపు చూద్దాం, విశ్వాసంతో దాన్ని చూద్దాం. అదృశ్యమైన ఉన్నమనుటకు రుజువున ఇప్పుడు మన కన్నులకు కనిపించకపోవచ్చు, రేపు ఉంది బహుమానం. కనుక పైన చూస్తూ కింద పని చేయాలి. మన చూపు ఎక్కడ ఉండాలా? పని ఎక్కడ? క్రింద. చూపు ఎక్కడ? పైన. ప్రభు అన్నాడు కదా, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని అన్నాడు. అంటే ఏంటి అర్థం? పని చేసేది ఎక్కడ? క్రింద. బహుమానం ఎక్కడ? పైన. కనుక చూపు ఎక్కడ? పైన. పైన చూస్తూ పని చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువానని యేసు వైపు ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు మన పని చేద్దాం. ఒక సమయం వస్తుంది నీకు ప్రభు సమయాన్ని నిర్ణయించి ఉంచాడు. ఆలోచన చేద్దాం. ఆయన రాకడ ఆనందకరమైన రాకడ. ఎంతో దూరం లేదులేండి, దాదాపుగా అయిపోవచ్చింది. బహుశా మన తరంలోనే సంభవిస్తుందేమో, చెప్పలేము. పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు అలాగూ ఉన్నాయి. ఒక దేవుని దాసుడు ఇలాగన్నాడు, మన తరంలోనే ప్రభు వస్తాడండి అని అన్నాడు.
ఒక దేవుని దాసుడు. మనం నిర్ణయించడం చెప్పం, కానీ మన ఆశ అంతే. ఆశ నెరవేరే అవకాశం కూడా ఉంది. ఒక దేవుని దాసుడట, చాలా కాలం క్రితం, పేరు గుర్తులేదు, మర్చిపోయాను, ప్రతిరోజు తన ఇంట్లో మోకాళ్ళుని కిటికీలు తెరచి ఈరోజే ప్రభు వస్తాడన్నట్టు ఎదురు చూసి ప్రార్థన చేసేవాడంట. ఈరోజే ప్రభు వస్తాడన్నట్టు. ఎలా ఉంటాం చెప్పండి? ఈరోజు వస్తాడంటే ఎలా పడితే అలా ఉంటామా? చిన్నపిల్లవాడు మట్లో ఆటలాడుకుంటా ఉన్నాడు. వాళ్ళ నాన్న బజారుకి వెళ్ళాడు, పని మీద వెళ్ళాడు. ఆ పిల్లోడు మట్లో ఆడుకుంటూ ఇప్పుడు మా నాన్న వస్తే బాగుండు అనుకుంటాడా? సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మి వాడిని బాగా తోమి శుభ్రపరిచి ఉతికిన బట్టలు కట్టి ఇప్పుడు వాడిని శుభ్రంగా తయారైన తర్వాత ఇప్పుడు వస్తే బాగుంటాడు అనుకోడా? ఇప్పుడు వస్తే బాగుండని మనం ఎప్పుడు అనుకుంటాం? ఆయన కొరకు ఎదురు చూచినప్పుడు. ఆయన రాబోతున్నాడు, ఎంతో కాలం లేదు. 3వ అధ్యాయంలోనికి రాగానే అనింద్యమైన రాకడ. ఒకడు ఎవరాడు? సాతానుకు చాలా పేర్లు ఉన్నాయి. వాళ్ళలో ఒక పేరు చెప్పగలరా? లూసిఫరు, అపవాది. వాడికి ఉండే పేర్లలో ఒక పేరు ఏంటంటే ఫిర్యాది. వాడికి ఫిర్యాదు అనే పేరు ఎందుకు పెట్టారంటే, ప్రకటన గ్రంథంలో రాత్రింబవలు సహోదరుల మీద నింద మోపే పని అంటాడు. ప్రతి ఒక్కరి మీద నింద మోపుతాడు. ఏబును చూసాం కదా మనము, ఏబు మీదే తీసుకెళ్ళాడు కంప్లైంట్. ఎక్కడికి? దేవుని దగ్గరికి. ఒక దినం రాబోతుంది, వాడి నిందలు మన మీద ఏమి అపనిందలు మోపేవాడు బంధించబడతాడు. అనింద్యమైన వారముగా ఉంటాం. ఇక అపనింద, ఈ లోకంలో బలహీనలమే, పొరపాట్లు ఉన్నాయి, ఒడిదుడుకులు ఉన్నాయి, ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ ఒక దినం రాబోతుంది, సంపూర్ణమైన అనింద్యులుగా మనం ప్రభు ఎదుట ఉండబోతాము. ఆయన వచ్చినప్పుడు అనింద్యమైన వారముగా ఉంటాం. అనింద్యమైన రాకడ. 4వ అధ్యాయంలో అంటాడు, ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించు, ఆదరణకరమైన. ఇలాగ మనం ఆలోచన చేద్దాం. మన ప్రియులు చాలామంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. మనకి ఇష్టమైన వారు, మనం ప్రేమించేవారు, మన తల్లిదండ్రులే కావచ్చు, ప్రభువు నమ్ముకున్నారు, కానీ వారి కాలంలో, వారి సమయంలో వాళ్ళు వెళ్ళిపోయారు. స్నేహితులే కావచ్చు, సహసేవకులే కావచ్చు. కానీ ప్రభు వచ్చేటప్పుడు ఏం చేస్తాడు తెలిసిన? వారిని వెంటబెట్టుకొని వస్తాడు. ఆదరణకరమైన ఆ వాక్యంలో నన్ను బాగా ఆకర్షించి ఎప్పుడు కూడా నేను సంతోషించే ఒక మాట ఏమిటంటే, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. అంటే అర్థం ఏంటి? ఇంక ఈ ఎడబాటు లేదు. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన ప్రతివాని కన్నీటి బాష్ప బిందువును. ఎంత ఆదరణ! మరణమేక ఉండదు, ఏడ్పోయినను దుఃఖమైన కన్నీరు ఉండనే ఉండదు. మొదటి సంగతులు గతించి ఎంత ఆదరణకరమైన రాక. ప్రభు వస్తే బాగుండు, ఇప్పుడే వస్తే బాగుండు. ఆయన రాకడి కొరకు ఎదురు చూచేవారికి కూడా కిరీటం ఉంటుందట. పౌలు గారు చెప్పాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, నీతి కిరీటం. మన ప్రియులు వస్తారు మరలా. వారి యొక్క ఎడబాటు శాశ్వతం కాదు, మరలా కలుసుకుంటాం. ఆదరించబోతాం. మనం ప్రభువుతో కూడా సదాకాలము ఉంటాం. ఇంక ఎడబాటు అనేది లేనే లేదు. 5వ అధ్యాయంలో మనం చూడగానే మనం సంపూర్ణముగా పరిశుద్ధపరచబడతాము. చూసారండి? సంపూర్ణమైన పరిశుద్ధత. ఇంకా లోపాలు ఉండవండి. ఇప్పుడు లోపాలు ఉన్నాయా లేవా? పాప స్వభావం ఉంది, పాప లోకం ఉంది, పాప శరీరము ఉంది, శత్రువు ఉన్నాడు. కానీ సంపూర్ణమైన పరిశుద్ధత ఎలా ఉంటుంది? ఆహా! ఇప్పుడు 100% పరిశుద్ధంగా ఉన్నవారు ఎవ్వరు కూడా భూమి మీద శరీరధారిగా 100% పరిశుద్ధంగా జీవించింది ప్రభువారు మాత్రమే. రేపు ఆయన వచ్చినప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటాడు, ఆయనతో సమరూపము కలిగిన దేహముగా మన దేహాన్ని మారుస్తాడు. పరిశుద్ధమైన వారిగా ఉండబోతాం. ఇంకా పాపమునకు తావే లేదు, పాపమునకు చోటే లేదు. ఎంత అద్భుతమైన అనుభవం ఎప్పుడు తెలిసిన ప్రభువు వచ్చినప్పుడు. మరి ప్రభు రావాలా వద్దా? రావాలి. ఇంకా చాలామందికి ఇష్టం లేదు ఆయన రావడం. అవునండి,
ఆయన వస్తే ఉగ్రత నుండి తప్పించబడతాం. ఆయన వస్తే ఆనందం పొందుతాం. ఆయన వస్తే అనిందిలముగా ఉంటాం. ఆయన వస్తే ఆదరించబడతాం. ఆయన వస్తే సంపూర్ణమైన పరిశుద్ధులముగా ఉండబోతూ ఉన్నాం. మంటి దేహం మహిమ దేహమును ధరించుకుంటుంది. మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. క్షయమైనది అక్షయతను ధరించుకుంటుంది. ప్రభు వస్తే ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సభలో ఇంకా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించి రక్షింపబడిన వారు ఉంటే, ఇప్పుడు ప్రభు వస్తే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఆలోచన చేసుకో. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ. నేను ప్రభువును సొంత రక్షకుని అంగీకరించి రక్షింపబడు. తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు రాకడలో జరిగే 5 అద్భుతాలు మనం చూడగలం. వాటిని మన మనసులో దృష్టిలో ఉంచుకుందాం. ప్రభు మహిమ కొరకే జీవించు. మనం ఆయన మహిమ కొరకు దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది యెషయా గ్రంథంలో, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. మనం ప్రభు మహిమ కోసం జీవించుదాం. ఘనుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మీ లేఖనాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ మహిమ కొరకే జీవించే కృపను దయచేయమని, వినిన వాక్యం మా హృదయాల్లో కార్యం చేయలాగిన సహాయం చేయమని, మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడునైన క్రీస్తు యేసు వారి నామం పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.